తాజా 30 ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్గా నడుస్తున్నాయి. ఓ పక్క సోషల్ మీడియాపై రచ్చ నడుస్తోంది. మరోపక్క ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వివిధ పార్టీల్లోని అసంతృప్తులు పక్క పార్టీలోకి జంపు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీలో కొంతమంది అసంతృప్త నాయకులు వైసీపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమైంది. మరికొంతమంది నేతల్ని కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి లాగేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఆనం వివేకానందరెడ్డిని వైసీపీలోకి తీసుకువచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో ఆనం బ్రదర్స్ చంద్రబాబు మీద కసుబుసులాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు పార్టీ మారాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆనం బ్రదర్స్ను వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్యతను జగన్ భూమన కరుణాకర్ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఆనం వివేకానందరెడ్డి మాత్రం జగన్ పార్టీ కాకుండా జనసేన వైపు చూస్తున్నారని సమాచారం. ఓ పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీనియర్ నాయకుల్ని ఎవరిని ఇప్పటిదాకా పార్టీలో చేర్చుకోలేదు. అలాంటిది ఆనం వివేకానందరెడ్డిని మాత్రం ఎలా చేర్చుకుంటారు? చివరకు ఆనం బ్రదర్స్ వైసీపీలోకి వెళ్ళక తప్పదనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.